సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. తెలంగాణలో ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద వచ్చిన వివాదం గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? నేను బాగున్నాను సార్. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో ఇప్పుడు రవీంద్ర భారతి వద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడం తప్పని ఎవరూ అనటం లేదు. అయితే బయట ప్రచారం ఏం జరుగుతోందంటే తెలంగాణకు చెందినటువంటి కొంతమంది యాక్టివిస్టులు దీన్ని అడ్డుకున్నారు అని గొడవ జరుగుతోంది. కానీ నిజానికి అక్కడ అడ్డుకున్నారా ఇంకొకటా అనే దానికంటే కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలని ఒక్కసారి కాన్షియస్గా వింటే రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఏవీ లేవు. అంటే చిందు ఎల్లమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు, గద్దర్ కావచ్చు, లేకపోతే గోడ అంజన్న కావచ్చు, వీళ్ళెవరి విగ్రహాలు లేవు అక్కడ. కాబట్టి వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రథమ ప్రాధాన్యత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వటం. బాలసుబ్రహ్మణ్యం గారి మీద వాళ్ళు చేసినటువంటి కామెంట్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం మీద కాదు, తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళ అటాక్. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఆయన అంగీకరించలేదు. అంటే నేను విన్నది ఏంటంటే ఒక పాట జై జయ హే తెలంగాణ అనే పాటలో ఒక లైన్ ఏదో లైన్ మార్చమన్నాడు ఆయన. జై జయ హే తెలంగాణ పాటకి ముందు అందశ్రీతో ఆయన పాడుతా తీయగా కార్యక్రమంలో ఈయన పార్టిసిపేట్ చేశాడు గెస్ట్గా. ఆ సందర్భంగా వాళ్ళ మధ్య కొంత స్నేహం వెల్లివిరిసింది. ఈయన ఈ పాట మీరు పాడితే బాగుంటుంది అనటము, ఆయన అంగీకరించటము. మెడ్రాస్లో కోదండపాణి రికార్డింగ్ థియేటర్లో ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత ఆయన లిరిక్కి సంబంధించి నాకు ఒక సంశయం ఉంది అని చెప్పారు. అదేంటంటే స్వరాష్ట్రముగా వెలుగొందే తెలంగాణ అనే దగ్గర ఎక్కడో ఆయనకి ఇబ్బంది కలిగించింది. తెలుగువారందరూ కలిసి ఉంటే బాగుంటుంది ఒకే రాష్ట్రంగా అనే ఒక అభిప్రాయంతో ఉన్నాను నేను. సో ఇది మార్చండి అని ఆయన అడిగాడు. అది కుదరదన్నారు. నిజానికి ఆ పాట రికార్డ్ చేయటం వెనకాల, దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనుకోవటం వెనకాల తెలంగాణ ఆవిర్భావం గురించినటువంటి ఆకాంక్ష ఉండటమే. అందుకని మీరు సెంట్రల్ ఐడియానే క్వశ్చన్ చేస్తున్నారు అన్న పద్ధతిలో వీళ్ళు అక్కడ ఆపేసి వచ్చి రామకృష్ణతో పాడించుకుని రిలీజ్ చేసుకున్నారు. నిజానికి బాలసుబ్రహ్మణ్యం గారు అంత వ్యక్తిగతంగా ఎందుకు తీసుకున్నాడు దాన్ని? వాళ్ళ అభిప్రాయం అది అని పాడేసి ఉండొచ్చు కదా. ఆయన క్రైస్తవ భక్తి గీతాలు పాడాడు. ఆయన క్రైస్తవుడు కాదు కదా. వాళ్ళు వచ్చారు, పాడమని అడిగాడు, పాడాడు. అలాగే సినిమాల్లో రకరకాల పాటలు పాడాడు ఆయన. పాజిటివ్ సాంగ్స్ పాడాడు, నెగిటివ్ సాంగ్స్ పాడాడు. ఆ పాట ఆ రచయితకి సంబంధించింది, డైరెక్టర్కి సంబంధించిన గొడవ తప్ప తన పర్సనల్ గొడవ కాదు అనే కదా పాడేసింది. అలాగే ఆ పాట కూడా పాడేసి ఉండొచ్చు. ఎందుకు పాడలేదు అనే దగ్గర ఆయన అంత మనసుకు తీసుకున్నాడు అంటే డెఫినెట్గా ఆయన కాన్షియస్గా తెలంగాణ ఏర్పాటు పట్ల ఆయనకు వ్యతిరేక అభిప్రాయం ఉంది అనటానికి అది ఒక సింబల్. తెలంగాణ ఏర్పాటు పట్ల వ్యతిరేక అభిప్రాయం ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెడుతున్నప్పుడు తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు అని క్వశ్చన్ చేసే రైట్ మాకు ఉంటుంది కదా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివాదాన్ని పెంచడం కన్నా కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరి చెప్తూ ఈ వివాదం అనేదాన్ని ఎక్కువ ఆలోచించకండి, ఆ వచ్చినటువంటి విమర్శని మేము పాజిటివ్గానే చూస్తున్నాం, నిజంగానే తెలంగాణ కళాకారుల విగ్రహాలు కూడా అక్కడ పెడదాం,
అయితే అది ఒకే రోజు కాకుండా ఎవరెవరి జయంతులు ఎవరెవరి వర్ధంతులు ఏ టైంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఆ ఈవెంట్స్ చేసుకుంటూ వెడుతూ ఆ ప్రయాణంలో భాగంగా ఈ విగ్రహాలు కూడా పెడదాం. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా చేస్తే ప్రపంచం మొత్తం మళ్ళీ టర్న్ అయిపోతుంది. అలాంటి ప్రయత్నం అలాంటి చొరవ ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి వస్తే బాగుంటుంది ఒకటి. రెండోది, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి అభ్యంతరం చెప్తున్నారు అనేది ఒక విమర్శగా మాట్లాడేస్తున్నారు. అది తప్పు. పాజిటివ్గానే చూడండి, పాజిటివ్గానే చూసి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహంతో పాటు తెలంగాణ కళాకారుల విగ్రహాలు కూడా పెట్టడమే మంచిది. మేము ఎవరైతే ఆ అభిప్రాయ ప్రకటన చేశారో వారితో మాకేమీ భేదాభిప్రాయాలు లేవు. నిజమే కదా, స్థానిక కళాకారుల్ని గౌరవించుకోవటం అనేది కూడా బాధ్యతే కదా. అలా మీరు తెలంగాణ కళాకారుల విగ్రహాలు కూడా రవీంద్ర భారతిలో ఉంచితే బాగుంటుంది అని ఆంధ్ర ప్రాంతపు రచయితలు, కవులు, కళాకారులు ఒక ప్రకటన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక సాంస్కృతిక పరమైన ఐక్యత ఉంది మా మధ్య అని చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం. వివాదం చేయటం కన్నా కూడా పాజిటివ్గా పరిష్కరించుకోవటమే మంచిది ఈ వ్యవహారాన్ని. నిజానికి ఇంకొక ప్రతిపాదన వస్తుంది, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడెందుకు, ఫిలిం నగర్లో పెడితే బాగుంటుంది కదా అని. ఫిలిం నగర్ కూడా హైదరాబాదులోనే ఉంది, హైదరాబాదు తెలంగాణలో ఉంది. ఎంత దూరం ఇక్కడ నుంచి, రవీంద్ర భారతి నుంచి ఫిలిం నగరు ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది అంతే. కాబట్టి ఇక్కడ పెట్టడం అయినా అక్కడ పెట్టడం అయినా ఒకటే. అయితే రవీంద్ర భారతిలో ఫిలిం నగర్లో పెడితే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహంతో అయిపోతుంది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటే తెలంగాణ కళాకారులు అందరి విగ్రహాలు పెట్టాల్సి ఉంటుంది. అందుకని ఇదే పాజిటివ్. బాలసుబ్రహ్మణ్యం ఎపిసోడ్ సందర్భంగా తెలంగాణ జానపద కళాకారులందరికీ ఒక సంస్మరణ వేదిక ఏర్పడినట్టు అవుతుంది. అది బాలసుబ్రహ్మణ్యానికి కూడా గొప్పే కదా. ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించరు వీళ్ళు అనేది నా గొడవ. ఇంకొకటి ఏంటంటే, అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారే ప్రతిష్ఠించినటువంటి ఇంకో విగ్రహం ఉంది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది. అది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అది ఆ సందర్భంగా విగ్రహానికి అయినటువంటి ఖర్చు అదంతా కూడా ఆయనే పెట్టుకున్నాడు, బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టుకున్నాడు. లతా మంగేష్కర్ గారు వచ్చి ఆవిష్కరించారు దాన్ని. లతా మంగేష్కర్ గారు, అలాగే దక్షిణామూర్తి గారు, మ్యూజిక్ డైరెక్టర్ దక్షిణామూర్తి గారు, వాళ్ళ సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది ఆ రోజు. అందుకని ఘంటసాల గారు కూడా కృష్ణా జిల్లా వాడే కదా. ఆయన పుట్టింది కృష్ణా జిల్లాలో, చదువుకుంది విజయనగరంలో. ఆయనకి హైదరాబాద్తోనూ తెలంగాణతోనూ ఏ సంబంధము లేదు. అలాగే విజయనగరంలో ఆయన చదువు కంప్లీట్ అయిన తర్వాత ఆయన జీవితం అంతా నడిచింది మెడ్రాసులో. బాలసుబ్రహ్మణ్యం గారి పరిస్థితి కూడా అదే. ఆయన తెలంగాణలోనూ లేడు, ఆంధ్రాలోనూ లేడు. ఆయన పుట్టింది నెల్లూరులో అయినప్పటికీ కోనేటంపేటలో పుట్టాడు ఆయన. ఆయన జీవితం మెజారిటీ నడిచింది మెడ్రాసులోనే. ఆయన ఉన్నది కూడా మెడ్రాసులోనే. తాను మెడ్రాసులో ఉంటూ తెలుగువారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని బలంగా కోరుకున్నాడు. అదొక ఐరనీ. అంటే ప్రజల మనోభావాల ప్రకారం మన ఇంట్రెస్టులను కూడా మనకు ఆ కోరిక ఉండొచ్చు, కానీ ప్రజల కోరిక వేరేలా ఉన్నప్పుడు దాన్ని గౌరవించటమే మంచిది. ఆత్రేయ గారు ఒక పాటలో రాస్తాడు, ఒక సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, ప్రేమలో ఉంటారు. సడన్గా తను ప్రేమిస్తున్న వ్యక్తి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఈ అమ్మాయి మనసు పాడుకునే పాటను ఆత్రేయ గారు రాశాడు. రాసి, పోనీ పోతే పోనీ, మనిషి మారిపోని మనసు మారిపోని, ఏవైనా కానీ అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అని రాస్తాడు ఆయన. నీతో ప్రేమలో ఉన్నాడు కాబట్టి నువ్వేమిటాయా అలా ఇంకొక అమ్మాయి వైపు చూస్తున్నావు అని అడిగేంత వరకు నీకు మమకారం ఉంది. లేదు, నాకు ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు నీ పట్ల ఇష్టం ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల ఇష్టం ఉంది అని వాడు అన్నప్పుడు కాదని అనటానికి నీకు అధికారం లేదు.
నిర్ణయం తీసుకోవాల్సింది అతనే, అతని వ్యక్తిగత గొడవ అది, పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. సో వదిలిపెట్టేయి. ప్రేమించే హృదయం నీకున్నప్పుడు వీడు కాకపోతే ఇంకోటిని ప్రేమించు, తప్పేం లేదు దానిలోని పాట రాశాడు ఆయన. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. తెలంగాణ విడిపోవాలి అనుకున్నప్పుడు దాన్ని గౌరవించాలి కదా. ప్రజల ఆకాంక్షగా ముందుకు వచ్చింది అది. దాన్ని గౌరవించకుండా వ్యవహరించడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితే. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ లైన్ క్రాస్ చేశాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన లేడు, దాన్ని వివాదం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చర్చకు వచ్చేసింది టాపిక్. సో ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళు ప్రతిపాదించిన పద్ధతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడే పెట్టి ఆయనతో పాటు తెలంగాణ కళాకారుల విగ్రహాలు కూడా ఉండేలాగా చేస్తూ, ఇంకొక ప్రశ్న ఉంది, కీలకమైన ప్రశ్న. హైదరాబాదులో, ఆంధ్ర ప్రాంతానికి, హైదరాబాదులోనే కాదు తెలంగాణలో చాలా చోట్ల ఆంధ్ర ప్రాంతపు నాయకుల విగ్రహాలు, ఆంధ్ర ప్రాంతపు కళాకారుల విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కవులు, కళాకారుల విగ్రహాలు కానీ నాయకుల విగ్రహాలు కానీ ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేస్తే పివి నరసింహారావు గారి విగ్రహం ఒక చోట ఉందనేది తేలింది. మిగిలిన వాళ్ళు ఎవరు లేవు. నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టుకోవచ్చు. అలాగే గజల్ శంకర్గా పాపులర్ అయినటువంటి హైదరాబాదీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన విగ్రహం పెట్టుకోవచ్చు. ఆంధ్రాలో ఆయన పెద్ద తారల సినిమాలకే మ్యూజిక్ చేశాడు. కృష్ణ గారు వాళ్ళ సినిమాలన్నిటికీ మ్యూజిక్ చేశాడు ఆయన. అలాగే గద్దర్ విగ్రహం అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే గద్దర్ గజ్జెకట్టని ఆంధ్ర పల్లె లేదు ఆ రోజుల్లో. కాబట్టి గద్దర్ ఇంటింటి నామం అక్కడ. ఆయన విగ్రహం పెట్టుకోవచ్చు. ఎవరో అన్నారు కూడా, అమరావతిలో గద్దర్ విగ్రహం పెట్టడానికి మీకు ఏమన్నా మీరు పెట్టగలరా అని ఎవరో క్వశ్చన్ చేశారు. పెట్టగలవు అంటే తప్పేం లేదు, దానిలో ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చేది. ఇలాంటి వివాదం రైజ్ అయినప్పుడు కొంచెం రెచ్చగొట్టే ప్రకటనలు ఒకటి రెండు ఉంటాయి. వాటి మీద విమర్శ, అటాక్ చేయకుండా పాజిటివ్ రియాక్షన్ ఇస్తే ఇష్యూ పెద్దది కాకుండా ఉంటుంది. అందుకని దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకొని ఆంధ్ర ప్రాంతంలో నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టుకోవచ్చు, సినారే. నిజానికి ఆయన కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగైతే ఆ పాటలో ఆ లైన్ తీసేయమని ఇన్సిస్ట్ చేశాడో, నారాయణ రెడ్డి గారు కూడా ఒక సమైక్య గీతం రాశాడు ఒక సినిమా కోసం, తల్లా పెళ్ళామా అని. రామారావు గారు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 68 ఆ ప్రాంతాల్లో, ఇక్కడ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఒక సినిమా తీశాడు రామారావు, ఆయన సొంత బ్యానర్లో. తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టాడు. తల్లి అంటే సమైక్య రాష్ట్రం అని, పెళ్ళాం అంటే కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి వేరింటి కాపురం పెడతాడు అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా. అలాంటి కొడుకు కోరికతో తెలంగాణ ఏర్పాటు గురించి చెన్నారెడ్డి గారు పడుతున్న తాపత్రయాన్ని పోల్చి ఒక సినిమా తీశాడు ఆయన. అది హిట్ అయింది సినిమా, అది వేరే గొడవ. అందులో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఒక పాట నారాయణ రెడ్డి గారితో రాయించాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి గారితో రాయించాడు. కాబట్టి ఆయన మీద కూడా ఈ విమర్శ ఉంది. ఓ పక్కన తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే దీనికి యాంటీ పాట ఎలా రాస్తారు అని ఆయన్ని విద్యార్థులు నిలదీశారు ఆ రోజుల్లో. నిలదీస్తే ఆయన రామారావు గారి దగ్గర అలా రాశాను, కానీ వాస్తవానికి నా మనసులో వేరే అభిప్రాయం ఉంది, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని చప్పట్లు కొట్టించుకుని బయటకు వెళ్ళాడు ఆయన. సరే, కవి గారు ఆయన సమయస్ఫూర్తి బాగానే ఉంది. ఇలాంటి గందరగోళాలు ఉంటాయి జీవితాల్లో. అంటే అక్కడ కాదనలేని పరిస్థితి, ఆయన దగ్గర కూర్చుని రాయించుకుంటాడు. సో ఆ గొడవ భరించక తప్పదు. అక్కడ సినిమా రైటర్గా తాను ఉండాలంటే అలాంటి చాలా పాటలు ఈయనతో రాయించుకున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు అన్నింటినీ తట్టుకున్నటువంటి నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి కదా అక్కడ, విజయవాడలోనో మరో చోటో. ఇలాంటి ప్రతిపాదనలతో వచ్చి
ఒక కల్చరల్ యూనిటీ కోసం ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇరు ప్రాంతాలకు చెందినటువంటి రచయితల సంఘాలు, కళాకారుల సంఘాలు ఇవి కొంచెం ఈ ఇష్యూని అనవసరంగా స్పర్ధలు కాక తీసుకెళ్లకుండా ప్రభుత్వం కూడా చొరవ చూపి, నిజానికి ఇది మొదట అక్కడ రియాక్షన్ జరగగానే వెంటనే రకరకాల వ్యక్తులు ఎంటర్ అయిపోయి దీని మీద ఎవరి లెవెల్లో వాళ్ళు రెచ్చిపోయారు. నేను ఒక కౌంటర్ అన్నాను సార్, అంటే జాతీయ స్థాయి ఆయన జాతీయ కళాకారుడు, ఆయనకి కావాలని ఆంధ్రుడు అని చెప్పి ఒకటి అంటించి ఏంటి ఇలా ఎలా దిగజారారు అని చెప్పి వచ్చింది. సో బేసికల్లీ ఇప్పుడు దీనివల్ల ఏమన్నా సోదర సంబంధాలు తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న సోదర సంబంధాలు ఓవర్ స్టేట్మెంట్లు నడుస్తాయి. అవి నడవకుండా ఉండాలంటే ఒక అధికారిక ప్రకటన వచ్చి వీళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాల్లో ఉన్న పాజిటివ్ అంశాలను కూడా మేము కన్సిడర్ చేశాము అని అక్నాలెడ్జ్ చేస్తే గొడవ ఉండదు. ఈ వివాదాన్ని ముగించడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి. అలాగే మీరన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యం జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి వాడే. ఎందుకు ఆ స్థాయి అన్నాడంటే ఆయన పాడినటువంటి హిందీ పాటల నుంచి ఆయనకు అక్కడ కూడా అభిమానులు ఉన్నారు. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన తెలుగు సినిమా పాటలు పాడాడు, హిందీలో కూడా పాడాడు కొన్ని. ఇక్కడ లతా మంగేష్కర్ వారి తండ్రి గారు చనిపోయినప్పుడు ఆయన స్మారకంగా ఇచ్చేటువంటి మొదటి పురస్కారం ఘంటసాల గారికి ఇచ్చింది ఆవిడ. దీన్ని కూడా గుర్తులో పెట్టుకోవాలి. ఆయన విగ్రహం కూడా ఉంది అక్కడ రవీంద్ర భారతిలో. అందుకని ఆయన కూడా జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి గాయకుడే. అందుకని రెండోది వాళ్ళ ఇద్దరి పాటలు తెలంగాణ వాళ్ళు కన్జ్యూమ్ చేశారు, ఆంధ్ర వాళ్ళు కన్జ్యూమ్ చేశారు, తెలుగువారు అందరి ఆస్తి అది. దీన్ని చెప్పడానికి ఒక బ్రాడర్ సెన్స్లో అందరినీ కలుపుకొని వెళుతూ ఒక చర్చ నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాన్ని గుర్తించి ప్రవర్తిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.